ప్రపంచానికి సత్యసాయి బాబా అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు ప్రధాని మోదీ. భౌతికంగా మన మధ్య లేకున్నా బాబా ప్రేమ మనతోనే ఉందని చెప్పారు. బీహార్ ఎన్నికల జోష్ తమిళనాడులో కనిపిస్తోందన్నారు. సేంద్రీయ సాగులో భారత్ను నంబర్ 1గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు బీజేపీ లీడర్లు. విశ్వశాంతి విశ్వసేవను సత్యసాయి బాబా ప్రపంచానికి చాటి చెప్పారన్నారు ప్రధాని మోదీ. సత్యసాయి బాబా ప్రేమ సేవను అందరూ అనుసరించాలన్నారు. ప్రేమ శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన సత్యసాయిదని కొనియాడారు మోదీ. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. బాబా స్ఫూర్తితో వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు మోదీ. साथियों, साईं बाबा ने अध्यात्म का उपयोग समाज और जन कल्याण के लिए किया। उन्होंने इसे निष्काम सेवा, चरित्र निर्माण और मूल्य आधारित शिक्षा से जोड़ा। उन्होंने किसी मत या सिद्धांत पर अपनी शक्ति नहीं लगाई। उन्होंने गरीबों की सहायता की और उनके दुखों को दूर करने के लिए कार्य किया। బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విక్టరీ తమిళనాడులోనూ కనిపిస్తోందన్నారు ప్రధాని మోదీ. తమిళనాడులోని కోయంబత్తూరులో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కోయంబత్తూరు జౌళి పరిశ్రమ కీలకంగా మారిందన్నారు. సేంద్రీయ సాగులో గ్లోబల్ హబ్గా భారత్ మారుతోందన్నారు. పీఎం కిసాన్ స్కీమ్ కింద 18,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు మోదీ. साथियों, आने वाले वर्षों में मैं भारत की खेती में कई बड़े बदलाव होते देख रहा हूं। भारत नेचुरल फार्मिंग का ग्लोबल हब बनने के रास्ते पर है। हमारी बायोडायवर्सिटी एक नया आकार ले रही है। భారత్ రష్యా సంబంధాలు కాలాతీతమన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. రష్యాలో కొత్తగా ఎకాటెరిన్బర్గ్, కజాన్లో ఇండియన్ ఎంబసీల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షికం బంధం మరింత బలోపేతం అవడానికి దోహదపడుతుందని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని పెంపొందిస్తున్నానన్నారు జయశంకర్. I'm very sure that the opening of these consulates will not only enhance our diplomatic presence in Russia, but will act as a catalyst to further boost trade, to increase tourism, economic, scientific, technology, even academic and cultural ties between our two countries. The consulates will contribute to our joint efforts in increasing our bilateral trade to $100 billion by 2030. ప్రధాని మోదీ సర్కార్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దేశంలోని 9 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ స్కీమ్ నిధులు జమ చేశామన్నారు. దీనికోసం కేంద్రం 18,000 కోట్ల నిధులు రిలీజ్ చేసిందని చెప్పారు. సేంద్రీయ సాగుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు శివరాజ్ సింగ్. छोटे किसानों के लिए राशि वरदान है। इनपुट कास्ट से लेके कई कामों में उनके ये उपयोग होती है कि पूरी जमीन पर नहीं तो जमीन के थोड़े हिस्से पर हम प्राकृतिक खेती जरूर करें ताकि ये धरती आने वाली पीढ़ियों के लिए भी सुरक्षित रह सके. బీహార్ అసెంబ్లీ ఎన్నికల జోష్తో రాబోయే తమిళనాడు, బెంగాల్ ఎలక్షన్స్ లోనూ విజయం సాధిస్తామంటున్నారు బీజేపీ లీడర్లు.